నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మనం చూసాం ఆయన బయటకు రాని పరిస్థితులు, ఒకవేళ వచ్చినా కూడా పరదాల మాటన ఆయన బయటకు రావడం. ఇక కొద్ద గొప్ప ఆయనకి ఫ్రీడమ్ వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం వచ్చాకే. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ శవం కనపడ్డా కూడా ఆయన వాలిపోయి మరీ వాళ్ళని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఆయన అడ్డుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయలేదు. ఇక తాజాగా 2-3 పర్యటనల్లో ఆయన చేస్తున్నటువంటి హడావుడి, దానికి ప్రజల ఇబ్బందులు, అలాగే పోలీసులకు మహిళలకు గాయాలైన నేపథ్యంలో ఈసారి ఆయన యాత్రను కొంచెం సీరియస్ గానే తీసుకుంది ప్రభుత్వం. కొన్ని ఆంక్షలు కూడా విధించింది. ఈ నేపథ్యంలోనే మరి వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి యాత్రను అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు. నిజంగానే కుట్రలు జరుగుతున్నాయా, మరి ఇలాంటి ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శివరాం ప్రసాద్ గారు. నమస్కారం అండి. అయితే శివరాం ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సత్తెనపల్లి పర్యటనకు వెళ్ళబోతున్న నేపథ్యంలో మొన్న జరిగిన పొదిల్లో జరిగిన ఘటన సందర్భంగా కొన్ని ఆంక్షలు విధించారు. ఎవరైతే పర్యటనకు వస్తారో వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి అడిగారు. కానీ వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాని నేపథ్యంలో పర్యటన వద్దు అని చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి వైసీపీ కావాలనే కుట్రలు చేస్తున్నారు వీళ్ళు అంటున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారు? ఎవరి వాదన కరెక్ట్ అంటారు? ఒకటి, పర్యటన చేయటం ఆయన హక్కు, చేయొచ్చు. అయితే గతంలో చంద్రబాబు గారి పర్యటనలు అడ్డుకున్నాడు ఆయన, పవన్ కళ్యాణ్ పర్యటనలు అడ్డుకున్నారు. అట్లాగే అమరావతికి సంబంధించి రైతులు వాళ్ళందరూ యాత్ర చేస్తుంటే అది కూడా గోదావరి జిల్లాలో అడ్డుకున్నారు. లోకేష్ గారి పాదయాత్రని అడ్డుకున్నారు. కాకపోతే ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా ఉంటుంది కాబట్టి అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే ఏదైతే నిబంధనలు పెట్టారో దానికి అనుకూలంగా మీరు ఆ కండిషన్స్కి లోబడి పర్యటన పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం పొదిల్లో జరిగింది, అంతకుముందు ఆయన హెలికాప్టర్ ఘటన జరిగింది. ఆ హెలికాప్టర్ విషయంలో కూడా వాళ్ళ లీడర్సే కారణం అన్నారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వీళ్ళే కారణం అన్నారు. ఇప్పుడు అక్కడ ఏదన్నా జరగకూడని సంఘటన జరిగి దాన్ని అప్పుడు కూటమి ప్రభుత్వం మీద తోసేస్తారు. దానికి ఏమవుతుందంటే దీనికి కారణం ప్రభుత్వం అంటారు. సో అటువంటి జరగకుండా సవ్యంగా పర్యటన జరిగేటట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పోలీసు వ్యవస్థ మీద ఉంది. కాబట్టి వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఆ పెట్టిన వాటిని పాటించాలి. అంతేగాని మేము ఇట్లాగే వస్తాం, వేల మందితో వస్తాం, లేకపోతే ఒక దీనికి మళ్ళీ వస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అది పర్యటన అవ్వదు కదా. రాజకీయ పర్యటన అనుకున్నప్పుడు వేరు, మీరు రాజకీయ సభ పెట్టుకుంటారు అనుకున్నాం అది వేరు. ఇక్కడ పరామర్శకు వస్తామో లేకపోతే ఇంకోటో. ఇప్పుడు ఆ రోజున పొద్దులు వచ్చారు, అక్కడ పొగాకు రైతులకి సంఘీభావం అన్నారు. ఎన్ని వందల బేళ్లను తొక్కేశారు. గుంటూరు మిర్చియార్డులో కూడా అదే జరిగింది కదా. ఆ నష్టం ఆ రైతులకి, ఆ నష్టం ఎవరు భరిస్తారు? రైతులకు వచ్చిన నష్టం ఎవరు భరిస్తారు? మీరు పొగాకు వెళ్ళాలంటే మిర్చియార్డుకి వెళ్ళే షో చేయక్కర్లేదు కదా. మామూలుగా మీరు నిరసన ప్రదర్శనలు ఎక్కడైనా చేయవచ్చు, కలెక్టర్స్కి ఇవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు, గవర్నర్కి ఇవ్వచ్చు వింతపత్రం, ఈ విధంగా చేయండి అని అడగవచ్చు. మరి ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇటువంటి విషయాలకు వచ్చినప్పుడు గతంలో ఏం జరిగింది అనేది కూడా వస్తుంది. ఎందుకంటే మీరే గవర్నమెంట్ రన్ చేశారు 5 సంవత్సరాలు కాబట్టి. పొగాకుది వచ్చినప్పుడు అదే వచ్చింది కదా, ఇది మిర్చికి వచ్చినప్పుడు. అంతకుముందు మిర్చి ధరలు వస్తే దాన్ని కంట్రోల్ చేస్తే మీరే జీవో ఇచ్చారు, మార్కెట్ ధర కన్నా తక్కువకి జీవో ఇచ్చారు. ఇవన్నీ కూడా వస్తాయి, వాటికి కూడా సమాధానం చెప్పుకోవాలి. అంతేగాని మనం రాజకీయంగా పరంగా అంటే రెచ్చగొడతాం, శాంతి భద్రతల సమస్య ఉంది రాష్ట్రంలో అని చూపించాలను, లేకపోతే ఈ రెచ్చగొట్టి దాని మూలాన రాజకీయ లబ్ధి పొందామను, అటువంటిది ఆలోచన పెట్టుకుంటే ప్రజలు కూడా మెచ్చరు. అయితే రేపు సత్తెనపల్లి పర్యటనే తీసుకుందాం సార్. అక్కడ వైసీపీ కార్యకర్త ఎవరో తిరిగి చనిపోయారు, ఆయన విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నాం అని చెప్పారు. కానీ అక్కడ 100 మంది పట్టే ప్లేసు, కొంచెం ప్లేసే ఉంది, 100 మందే పడతారు, చుట్టుపక్కల మొత్తం ఇల్లులు ఉన్నాయి. సో అక్కడికి 50,000 మందితో వస్తామంటే అవ్వదు కదా అని చెప్పి పోలీసులు దీనికి సంబంధించి మీరు వివరాలు ఇవ్వండి, పర్మిషన్కి మేము ఓకేనా కాదా అని చెప్తాము, లేదు అంటే కొన్ని ఏమన్నా సజెషన్స్ ఉంటే మేము ఇస్తామని చెప్పి వాళ్ళు అడిగితే దానికి సంబంధించి ఇప్పటి వరకు డీటెయిల్స్ ఇవ్వకుండా, లేదు మేము 100 కార్లో వస్తాం, 50,000 మందిని తీసుకొని వస్తామని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, చంద్రబాబు గారు కావాలని అడ్డుకుంటున్నారు, భయపడుతున్నారు చంద్రబాబు గారు. అంటే ఆయన సభలకు వచ్చే జనాన్ని చూసి భయపడుతున్నారు చంద్రబాబు గారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎంతమంది జనం వస్తున్నారు? ఎక్కడైనా సరే ఒక 10,000 మందినో 5,000 మందో 10,000 మందో ఎవరికైనా వస్తారు.
దాన్నే తీసుకొచ్చి ఒక చిన్న ప్లేస్లో దీని మూలన జనం వచ్చేస్తారని చూపించి అదేదో ప్రజలను మభ్యపెడితే అవ్వదు కదా. మీరు మొన్నటిదాకా మొన్న ఎలక్షన్స్కి ముందు మీకు ఒక సిమ్టమ్స్ కనపడినాయి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏముంది అనేది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉత్తరాంధ్రలో అట్లాగే రాయలసీమలో 3 ప్రాంతాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో అన్నింటిలో కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు గెలిచారు. అదే ఒక సిమ్టమ్ మీకు అసలు. యాక్చువల్గా అయితే ఎలక్షన్ ముందు మీకు అది ఒక ఇండికేషన్, అది ప్రజలు ఎట్లా వ్యతిరేకంగా ఉన్నారండి. ఇవాళ కూడా ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ప్రజల తీర్పు వచ్చింది, సంవత్సరమే అయ్యింది. గవర్నమెంట్ పనిచేస్తుంది. మీరు గవర్నమెంట్ని ఒకవేళ తప్పు లేదన్నా చేస్తే ఆ తప్పును ప్రశ్నించవచ్చు, దాన్ని నిలదీయచ్చు. మొన్నటిదాకా అన్నారు ఏదో తల్లికి వందనం వేయలేదు మీరు అది ఇది అని అన్నారు, మహిళలకు ఇవ్వలేదు అన్నారు. ఓకే, ఇవాళ ఇచ్చారు, తల్లికి వందనం ఇచ్చారు. మీరు ఒకళ్ళకి ఇస్తే వీళ్ళు మొత్తం ఇంటిల్లపాదికి ఇచ్చారు. మిగిలిన స్కీములు కూడా ఈ సూపర్ 6 మొత్తం ఈ 3-4 నెలల్లో అమలైపోతున్నాయి. కాబట్టి మీరు అటువంటివి అడగండి, అటువంటి దాని మీద నిలదీయండి ప్రభుత్వాన్ని, తప్పులేదు. ప్రజా సంక్షేమ విషయాల్లో నిలదీయండి. మీ పార్టీకి సంబంధించి ఒక అరాచకంగా బిహేవ్ చేసి అక్కడ ఎలక్షన్లో మీరు గెలుస్తారని పోటీ ఏది పొలాలు పందెం కట్టి ఓడిపోయిన వ్యక్తి, అక్కడ అంతకుముందు అరాచకంగా ప్రవర్తించిన వ్యక్తి, ఆయన ఎవరు ఏం చేయకుండానే 4వ తారీఖు రిజల్ట్ వస్తే 9వ తారీఖున ఎప్పుడో ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయిన నా వ్యక్తిని దానికి ప్రభుత్వం ఎలా కారణం అవుతుంది? ఆయన నిజం చెప్పాలంటే 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే మీ కార్యకర్త ఉన్నాడో ఆయన చనిపోయింది మీ హయాంలోనే, మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగానే. జూన్ 12వ తారీఖు నుంచే కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది. 4వ తారీఖు రిజల్ట్ వచ్చినా ప్రమాణ స్వీకారం చేసింది. కాబట్టి ఇవన్నీ ఇటువంటి మాటలుగా మాట్లాడటం, రెచ్చగొట్టే కార్యక్రమాలు కాకుండా మీరు ప్రజాస్వామ్యతంగా వెళ్ళండి, మంచి కోసం అడగండి. ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయండి, తప్పేం లేదు. ప్రభుత్వంలో ఏదన్నా తప్పు జరిగితే ఆ తప్పుని నిలదీయండి. అంతేగాని మీరు ఎంతసేపు ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీతో ఫ్యాక్షనలిజాన్ని రెచ్చగొడదామనో, లేకపోతే ఎవళ్ళైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ వెనకమాలు పెట్టుకుందామనో. ఇప్పుడు మొన్న వెళ్ళారు మీరు తెనాలి, ఎవరిని మీరు పరామర్శించింది? డ్రగ్ ట్రాఫికర్స్ని, తర్వాత రౌడీ షీటర్స్ని. ఒక కానిస్టేబుల్ భార్యని కొట్టి బెదిరించిన వాళ్ళని, కానిస్టేబుల్ని కొట్టిన వాళ్ళని పరామర్శించి వచ్చారు మీరు. అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకురావాలని. లా అండ్ ఆర్డర్ ఇష్యూనే కాదు, ఎవళ్ళైతే ప్రజా వ్యతిరేకంగా ఉన్నారో, లేకపోతే ఎవరైతే రౌడీ షీటర్సు లేకపోతే ఫ్యాక్షనిస్టులు ఉన్నారో అందరూ నా సైన్యం అనుకుంటున్నారా ఏంటి? వాళ్ళందరూ నా సైన్యం, వాళ్ళందరినీ నేను వెనక పెట్టుకుంటాను, వీళ్ళతోనే మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్లు చేద్దామని అనుకుంటున్నారా? అట్లా అనుకుంటే ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారు మొన్న? ఇంతకు ముందు వరకు మీరు అదే చేశారు కదా. ఇది ఎవరు మీ పార్టీకి సంబంధించి ఎవరు ఎంత అరాచకం చేసినా సమర్థించారు కదా. ఎమ్మెల్సీనే చంపి ఒక చేసిన ఎమ్మెల్సీనే మీరు పక్కన పెట్టుకుంటే ఆయనకే సన్మానం చేశారు మీరు. అలాగే ఒక డాక్టరు, ఆయన దళిత డాక్టర్ సుధాకర్ గారు, ఆయన్ని చనిపోయేటట్టు చేశారు, అంత అరాచకంగా ఆయన హింస పెట్టారు. వరప్రసాద్ అని అతను మరి ఏది ఈ ఇసుక గురించి ప్రశ్నించినందుకు అతన్ని శిరోమణనం చేసి అవమానించారు అతన్ని. అయితే ఇప్పుడు మొన్న పొదిలి పర్యటన తర్వాత ఆ జనాన్ని చూసినటువంటి చంద్రబాబు గారు టీజీపీ గారిని పిలిపించుకొని అసలు ఇంతమంది ఎలా వస్తున్నారు అతనికి, దీన్ని ఎలాగైనా సరే మీరు ఆపాలి ఈసారి పర్యటన నుంచి అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారని, అందుకే డీజీపీ గారు వీళ్ళకి కొన్ని ఆంక్షలు పెట్టి వీళ్ళని అంటే ప్రజల్లోకి రానియకుండా చేస్తున్నారని, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరంలోనే దాదాపు 120 మంది అమ్మాయిలు అత్యాయత్నానికి గురయ్యారు, హత్యలు చేయబడ్డారు. వాటన్నిటిపైన కూడా మరి ఇటు హోంమంత్రి గారు డీజీపీ గారు యాక్షన్ తీసుకోరు, కానీ మా పర్యటన నేపథ్యంలో మాత్రం వీళ్ళు ఆంక్షలు పెట్టడానికి వస్తున్నారు, సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఢిల్లీ వెళ్ళి కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున ఎంతమంది ఉన్నారు చెప్పండి అంటే చెప్పలేదు. ఇవాళ కూడా మీరు 120 మంది అంటున్నారు, మీరు 120 పేర్లు ఇవ్వండి.
ఏదో ఒక ఇష్టం వచ్చిన ఇది అంటాం కాదు. ఇప్పుడు ఆ రాజకీయం అనేది జరుగుతుంది ఎక్కడైనా. ఇవన్నీ ఏ ప్రభుత్వం ఉన్నా ఇటువంటివి జరుగుతాయి. అన్ని మొత్తం ప్రభుత్వం అన్ని చోట్ల కంట్రోల్ చేయలేదు. జరిగిన తర్వాత యాక్షన్ ఉందా లేదా, ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారా లేరా, అది కావాలి. ఇప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరే కదా ఒకళ్ళు పెళ్లి చేసుకుందామని వచ్చిన వాళ్ళలో ఒక అమ్మాయిని పాపం వీళ్ళు అవమానించింది. ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదే. వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకోలేదు ఇంతవరకు. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. మరి అట్లా మీరు 1,000 చూపించేటప్పుడు మీ వెంక 4,000 చూపిస్తాయి కదా, అది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఎందుకు వచ్చారని అడుగుతానికి చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారిని పిలవక్కర్లేదే. జనం వచ్చేవాళ్ళు నన్ను ఆపగలరా? ఇప్పుడు సిద్ధం సభలకి జనం వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధం సభలు పెట్టారు. విపరీతంగా జనం వచ్చారు, మొత్తం మాదే అన్నారు. ఫలితం ఏమొచ్చింది? అంతే కదా. అంటే కాబట్టి జనం చూసి ఆ జనం వచ్చిన దాన్ని బట్టి ఏదో కొంతమందిని ఒక చోట ఒక చిన్న గ్రూప్ని ఒక 5,000 10,000 మంది మీకు ప్రజలు అనుకుంటే అది చాలా తప్పు. మీరు అసలు ఆ విధంగా ఇప్పుడప్పుడే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా చాలా టైం ఉంది. మరి అంత ఇది ఉన్నప్పుడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎందుకు పొడి చేయాల? మొన్న మధ్య జరిగింది కదా 4-5 నెలల క్రితం. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎందుకు పొడి చేయలేదు? నీటి సంఘాల ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఎక్కడ చేయలేదే? మరి చేయొచ్చుగా. మీ ప్రజల్లో అంత బలం ఉంటే చేయాలి కదా. అక్కడే అర్థమవుతుంది కదా. అంటే ఎంతసేపు ఏంటంటే ఒక ఘర్షణ వాతావరణం తీసుకురావాలి. ఇక్కడే కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాల్సింది ఎక్కడంటే ఒక ఘర్షణ వాతావరణం తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్రెస్ట్ ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అనేది క్రియేట్ చేయటం ద్వారా ఇక్కడ పెట్టుబడులు రావటం ఆపాలి. అదే ప్రయత్నం ఢిల్లీలో వెళ్ళి మాట్లాడింది కూడా, ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా అదే ప్రయత్నం. పెట్టుబడులు రాకుండా ఆపితే రాష్ట్రం డెవలప్ అవ్వదు. డెవలప్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేడు. సో ఫెయిల్యూర్ అని చూపించడం కోసం ఈ విధమైన ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఈయన అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలో, ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ విధంగా ఎదుర్కోగలిగే సత్తా ఉంది. అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యతంగా ఆలోచించడం నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజాస్వామ్యతం కాకుండా ఊరికే మనం ఫ్యాక్షన్ మెంటాలిటీతో మనం ఏం చేస్తే అదే కరెక్ట్ అనుకుంటే, మీరు ఈ మాట వెళ్తే ఏమంటారు, నాకు 40% ఉందంటున్నారు. మీకు 40% ఉంది, కానీ 60% అగెనిస్ట్గా ఉంది కదా. ఎవళ్ళైతే విజ్ఞతతో ఆలోచిస్తారో, ఎవళ్ళైతే న్యూట్రల్గా ఉంటారో, ఎవరైతే ఎడ్యుకేటెడ్ లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించేవాళ్ళు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆలోచించేవాళ్ళు, వాళ్ళందరూ మీ ఆలోచనని మీ పద్ధతుల్ని మెచ్చపోయినప్పుడు మీరు ఎప్పుడైనా రిజల్ట్ అదే వస్తుంది. ఆ రిజల్ట్తో మార్పు రాదు, ఇంకా తగ్గుతుందేమో. మీకున్న పర్సంటేజ్ కూడా తగ్గొచ్చు. కాబట్టి ఎంతసేపు పర్సంటేజ్లో మాట్లాడకుండా ప్రజల కోసం మాట్లాడండి, ప్రజల తరఫున పోరాడండి. అప్పుడు ఏదన్నా మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది తప్ప ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం ఇదే రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.